ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన అనంతరం మొదటిసారి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అంతర్గత నిర్మాణంలో భాగంగా డీసీసీల నియామకం విషయంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేతలతో సమావేశమై చర్చిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు పార్టీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, వెన్నెల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సంబంధించి కూడా యుఎస్ ఇండియా పార్ట్నర్షిప్ ఫోరం సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఇక మధ్యాహ్నం తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఇక ఈ ఫోరం సమావేశం ముగిసిన తర్వాత వివిధ కంపెనీలకు సంబంధించి దేశ విదేశాలకు సంబంధించి కూడా ఏదైతే ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వబోతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే వచ్చే నెల డిసెంబర్ 8, 9వ తేదీకి సంబంధించి కూడా హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమ్మిట్కి సంబంధించి కూడా ఇక విదేశీ ఏదైతే ఆ ప్రతినిధులకు సంబంధించి కూడా ఆహ్వానించబోతున్న ఆ పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైంది. ఇక దాంతో పాటుగా అగ్రనేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. తెలంగాణ రైజింగ్ 2025 పేరుతో ఈ సమ్మిట్ను నిర్వహించినారు. ఇక ఫ్యూచర్ సిటీలో దాదాపుగా 100 ఎకరాలకు సంబంధించి కూడా ఈ సమ్మిట్ను నిర్వహించబోతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక విదేశీ పెట్టుబడులు ఆకర్షితంగా ఇక తెలంగాణకి విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా ఈ సమ్మిట్ను నిర్వహించబోతున్నారు. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఇక యుఎస్ ఇండియా ఫోరం సమావేశంకు సంబంధించి కూడా ప్రతినిధులను ఏదైతే తెలంగాణలో జరిగే సమ్మిట్కి సంబంధించి కూడా ఆహ్వానించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా ఈ గతంలో కూడా అంటే గత ఏప్రిల్ నెలలో కూడా ఇదైతే హెచ్ఐసిసి హోటల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షితంగా కూడా సమ్మిట్ను నిర్వహించారు. అక్కడ సంబంధించి కూడా అప్పుడు అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఇంకా ఇప్పుడు సంబంధించి కూడా మరోసారి ప్రజాపాలన విజయోత్సవాలు కావచ్చు, రైజింగ్ తెలంగాణ పేరుతో మరో సమ్మిట్ను నిర్వహించబోతున్నారు. పెద్ద ఎత్తున ఈ సమ్మిట్ను నిర్వహించబోతున్నారు. దీంట్లో ఫ్యూచర్ సిటీ అలాగే కొత్త పాలసీలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించే విధంగా కూడా ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చే విధంగా కూడా ఈ సమ్మిట్ను నిర్వహించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఈ సదస్సుకు సంబంధించి కూడా 500 కంపెనీలకు సంబంధించి కూడా ప్రతినిధులను ఆహ్వానించబోతున్నారు. ఇక దీంతో పాటుగా భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్తో పాటుగా ఫార్మా, ఇతర రంగాలకు సంబంధించిన పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహించబోతున్న నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా గ్లోబల్ రైజింగ్ పేరుతో ఈ సమ్మిట్ను ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోతా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున రెండోసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండోసారి గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించబోతున్నారు. 500 ప్రతినిధులను ఆహ్వానించే విధంగా కూడా ఈ సమ్మిట్ను నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈరోజు జరిగే ఈ సమావేశంలో ముగిసిన తర్వాత ఆ ప్రతినిధులకు సంబంధించి కూడా ఇక వచ్చే నెలలో తెలంగాణలో జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. దీని తర్వాత అధిష్టాన పెద్దలను కూడా కలిసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపును సూచిస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఆ తేదీ ఖరారుతో పాటుగా 42% బీసీలకు సంబంధించి కూడా స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పించే విధంగా ఏ విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, కోర్టు తీర్పు తర్వాత దీన్ని సుప్రీంకి వెళ్ళాలి, అదేంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థలకు వెళ్ళాల అంశాలపైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇప్పటికే ఇన్ఛార్జ్ కావచ్చు, ఏఐసిసి కార్యదర్శుల ఆ పోస్టులకు సంబంధించి కూడా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా సుదీర్ఘంగా పెండింగ్ పడుతూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొత్తగా పిసిసి నియామకైన తర్వాత కార్యవర్గ కూర్పు పూర్తి స్థాయిలో జరగలేదు. డీసీసీలకు సంబంధించి కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన భర్తీ కావచ్చు, వీటన్నిటినీ ఇక ఏదైతే ఇప్పటికే 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది, వీళ్ళంతా కూడా ఆశాహోలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే డీసీసీలకు సంబంధించి కూడా ఢిల్లీలో స్క్రీనింగ్ జరిగింది. ఆ స్క్రీనింగ్లో ఒక్కొక్క పేరును అంటే దాదాపుగా 35 జిల్లాలకు సంబంధించి కూడా డీసీసీ అధ్యక్షులను నియమించబోతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా సింగిల్ నేమ్తో ఏదైతే ప్రకటనకు సిద్ధంగా ఉన్నది, ఆ అంశాలపైన కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలను కలిసి మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణం కావచ్చు,
ఇక మిగతా సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి సంబంధించి కూడా సంస్థాగత నిర్మాణం, డిసిసి అధ్యక్షులతో పాటుగా ఇతర కమిటీలకు సంబంధించిన పోస్టులు కావచ్చు, ఇక మొత్తంగా ఈ అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మెయిన్గా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి కూడా విదేశీ పెట్టుబడులే ఆకర్షితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఫ్యూచర్ సిటీ, హెల్త్ సిటీతో పాటుగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో పాటుగా ఇతర ఏదైతే ఫార్మా సిటీ వీటన్నిటికీ సంబంధించి కూడా పెట్టుబడుల లక్ష్యంగా విదేశీ కంపెనీలను ఆహ్వానించాలి. ఇక్కడ సంబంధించి ఏదైతే వెదర్ కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఉన్న అన్ని అంశాలకు సంబంధించి కూడా విదేశీ పెట్టుబడులకు ప్రతినిధులకు ఈరోజు అన్ని అంశాలపైన చర్చించి వాళ్ళను రావాల్సిందే కూడా ఆహ్వానించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కోర్టులో పెండింగ్ ఏదైతే పిటిషన్కి సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నది, మరోవైపు 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నది, మరోవైపు హైకోర్టుకు సంబంధించి కూడా స్థానిక సంస్థలను త్వరగా నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశించింది. దానిపైన కూడా కొంతమంది అడ్వకేట్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రీనోటిఫికేషన్ ఇవ్వాలి, ఎన్నికలు త్వరగా జరపాలని కూడా రిట్ పిటిషన్ వేయడం జరిగింది. కోర్టుకు సంబంధించి కూడా త్వరగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో అక్కడ ఈసీకి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆదేశించింది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ అధిష్టాన పెద్దలతో చర్చించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, డీసీసీల సంబంధించి కూడా పోస్టులు కావచ్చు, ఇతర పదవుల భర్తీలు కావచ్చు, ఇక ఏదైతే మొత్తంగా ఈ అంశాలన్నిటిపైన కూడా ఈరోజు చర్చించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్.